అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా నేడు పరీక్షల అవకతవకలపైన న్యాయ విచారణ జరిపించాలని, నెట్ను ఎన్టీఏను రద్దు చేయాలనేటువంటి అంశాల మీద దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి స్వాతంత్ర పోరాటం తర్వాత మొదటిసారి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఏదైతే బీహార్లో కానీ, హర్యానాలో కానీ, లేకపోతే గుజరాత్లో కానీ ఇవాళ నీటి పశ్చాత్తాలు లీకేజ్ అయ్యాయి. దీంట్లో బీజేపీ సంబంధించిన అగ్రనేతల భాగస్వామ్యం ఉంది. లక్షల రూపాయల నీటి పేపర్ల లీకేజ్లో కుంభకోణం జరిగిందని చెప్పి దానికి సంబంధించిన లెక్కాచారాలతో సహా వచ్చినా కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కనీసం స్పందించమని దగ్గరలో. అందుకనే ఇవాళ ఎన్టీఏను రద్దు చేయాలని స్వయం ప్రతిపదికన ఆయా రాష్ట్రాలలో నీటి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఏదైతే యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసుల్లో తక్షణమే ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ సక్సెస్ అయింది. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేసి కేసుల మీద స్వయం ప్రతిపత్తిగా నీటి పరీక్షల నిర్వహణకు అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మాఫియా ప్రభుత్వంగా, లీకుల ప్రభుత్వంగా ఉండడం చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గము. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క బీజేపీ బడా బాబుల విద్యార్థులు ఇవాళ ఎంతో మంది నీటిలో పాస్ అయ్యారు. ఎందుకంటే మీ యొక్క ప్రశ్నాపత్రం లీకేజ్ వల్ల పేద విద్యార్థుల బలై మీ యొక్క బీజేపీ బడా బాబుల విద్యార్థులు ఎంతోమంది నీటిలో పాస్ అయ్యి వైద్య విద్యార్థులుగా ఉన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నరేంద్ర మోడీ సర్కార్ నీ తొందరలోనే రోజులు చెల్లుతున్నాయి, నువ్వు వెంటనే నీటి పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రద్దు చేయాలి, లేదంటే నీ యొక్క బీజేపీ సర్కార్ను కుప్ప కూలుస్తామని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ జనసేన ప్రభుత్వం, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క నీటి పరీక్ష పైన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గము, చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ బీజేపీ తరఫున ఎన్నో లింకులు ఉండొచ్చు, ఎన్నో స్కామ్లు ఉండొచ్చు, ఎన్నో దోపిడీలకు మీరు ఇద్దరు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీటిలో, తెలంగాణ ప్రజలు నీటిలో, దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ కూడా పేద విద్యార్థులు మీ బడాబాబుల, మీ బీజేపీ, మీ టీడీపీ, మీ జనసేన యొక్క పార్టీల విద్యార్థులు పాస్ అయ్యారు. కానీ పేద విద్యార్థులు వైద్య పరీక్షలో ఫెయిల్ అయ్యారనే కారణం దీనికి మోడీ సర్కార్, దీనికి మాఫియా సర్కార్, దీని లీగుల ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా పేరు పెట్టుంది. వెంటనే మోడీ నీటి పరీక్షను దేశవ్యాప్తంగా నువ్వు రద్దు చేయి, నీటి పరీక్షను దేశవ్యాప్తంగా మళ్ళీ పెట్టు. నీ యొక్క కేంద్ర మంత్రి పరేదాన్ విద్యాశాఖ మంత్రి నువ్వు చేత కాకుండా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా నేను కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ బీజేపీ సర్కారుకు చేత కాకుండా రాజీనామా చేయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో అధికారంలోకి వస్తుంది. పేద విద్యార్థుల పట్ల పూర్తిగా యొక్క శ్రద్ధ తీసుకొని బీజేపీ సర్కారును కుప్ప కూలుస్తుందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్, విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.